ఏపీకి తుఫాను గండం చంద్రబాబు నాయుడు గారికి మోడీ అలర్ట్. ప్రధానమంత్రి ఫోన్ చేశారు సార్. చంద్రబాబు కూడా విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి సమీక్షలు వాటిలోనే ఉన్నారు. వాస్తవంగా ఈ అక్టోబర్ నుంచి జనవరి వరకు తుఫాన్ల సమస్య చాలా ఎక్కువ. దక్షిణాదికి ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ కూడా ఈ సమస్య ఉందంటున్నారు. కాకినాడ, విశాఖపట్నం నుంచి కాకినాడ మధ్యలో ఇప్పటికే చాలా భారీ వర్షాలు భయంకరంగా ఇప్పటికే సాగుతోంది. రేపు సాయంత్రానికి అది తీరం తాకొచ్చు. ఉప్పాడు దగ్గర, కాకినాడ దగ్గర అన్నారు. సో చాలా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితే. దానికి తోడు అధికారులు, ప్రత్యేక అధికారులను నియమించారు, ఇవన్నీ కూడా చేశారు. కానీ ఏ స్థాయిలో వస్తుంది అన్నది ఎవరు ఊహించలేరు కదా తుఫాన్ అనేది. ఒక్కోసారి ఇది అవ్వచ్చు. వాస్తవంగా చాలా తీవ్రమైన ఆ దివిసీమ ఉప్పెన కూడా నవంబర్లోనే వచ్చింది, 1977. చాలాసార్లు ఈ కాలంలో ఇది వస్తూ ఉంటుంది. ఇటు నెల్లూరు దగ్గర కూడా వర్షాలు పడుతున్నాయంట చాలా తీవ్రంగా. కాబట్టి చాలా మీరు ఇంకోటి, ఈ ఏడాదిన్నరలో 2 సార్లు చాలా భారీ వర్షాలు, వరదలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ను అతలాకుతలం చేసాయి. దానికి తోడు ఇప్పుడు ఈ స్థాయిలో కనుక తుఫాను వస్తే రేపు అది తీరం దాటేటప్పుడు దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వీచడం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నాను. సో ఇవన్నీ ఒక తీవ్రమైన ఉత్పాతానికి దారితీసే అవకాశం ఉంది.